ఎంగేజ్‌మెంట్ చాలా లిమిటెడ్‌గా అంటే ఎవరిని పిలవకుండా చాలా లిమిటెడ్‌గా చేసుకున్నట్టు అనిపించింది నిన్న చూస్తే. హ్మ్. అంటే అంత ప్రైవసీగా ఎందుకు అంటే చేసుకోవాల్సిందొచ్చిందంటారు? ఎంగేజ్‌మెంట్ అనేది మ్యారేజ్ అనేటువంటిది తర్వాత జరిగేటువంటి మెయిన్ హ్మ్. ఈవెంట్. హ్మ్. ఎంగేజ్‌మెంట్ అనేటువంటిది ప్రీ వెడ్డింగ్ లాంటిది. అవును. ప్రీ వెడ్డింగ్ అనేటువంటిది ఓన్లీ కుటుంబ సభ్యుల వరకు చేసుకొని తర్వాత మ్యారేజ్ అనేటువంటిది ఘనంగా చేసుకోవచ్చు. లేకపోతే మ్యారేజ్ కూడా సింపుల్‌గా కుటుంబ సభ్యుల వరకు అందరికి పిలిచి ఘనంగా చేసుకోవాల్సిన హ్మ్. అవసరం లేదు. చేసుకునేటువంటి ఉద్దేశం వాళ్ళకుందో లేదో అనేటువంటిది తర్వాత తెలుస్తుంది. హ్మ్. ఎంగేజ్‌మెంట్ వార్తేం దాచలేదు కదా! అవును. ఎవరికీ దాచలేదు. ఉన్నదాన్ని ఓపెన్‌గానే చెప్తాను, కాపోతే ముందు చేసుకున్నాను. చెప్పలేదు. హ్మ్. అయిపోయిన తర్వాత అనౌన్స్ చేసినట్టుగా ముందంటే మనకొచ్చింది. ఎవరైనా మన హ్మ్. దేనికి ముందు? మన ఇళ్లలో గూడా ఒక పెళ్లి కార్డ్ తీసుకెళ్ళి ఇస్తాము. అవును. నాకెందుకు ముందు చెప్పలేదంటే, పెళ్లి కార్డ్ అంతా అయిన తర్వాత కదా పెళ్లి కార్డ్ ఇస్తారు. అవును. అన్ని నిర్ణయాలు అయిన తర్వాతనే కదా పెళ్లి పత్రిక చేస్తారు. హ్మ్. ఆ విధంగానే అన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకున్న తర్వాత ఓపెన్‌గా చెప్పారిక. హ్మ్. ముందు చెప్పలేదంటే ముందుగా మీడియానందరిని పిలిచి చెప్పాలా? హ్మ్. అవసరం లేదు కదా! అవును. వాళ్ళకి ఒక డెసిషన్‌కి రావాలి. ఏదైనా మన ఇళ్లలో గూడా ఏదైనా కార్యక్రమం చేసుకుంటే, ఒక డెసిషన్‌కి వచ్చిన తర్వాతనే అనౌన్స్ చేస్తాం.